చెడిపోయిన ప్రపంచంలో విధేయత కథ. ఒకప్పుడు ఈ ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉండేది. మనుషులు ఒకరినొకరు ప్రేమించుకునేవాళ్ళు, సహాయం చేసుకునేవాళ్ళు, కలిసి ఆనందంగా జీవించేవాళ్ళు. కానీ కాలం గడిచే కొద్దీ మనుషుల హృదయాలు మారిపోయాయి. అబద్ధాలు పెరిగాయి, మోసాలు పెరిగాయి, ద్వేషాలు పెరిగాయి, అన్యాయం కూడా పెరిగిపోయింది. ప్రపంచమంతా చెడ్డతనంతో నిండిపోయింది. అప్పుడు దేవుడు భూమిని చూశాడు. మనుషుల ప్రవర్తనను గమనించాడు. ఆయన హృదయం ఎంతో బాధపడింది. అలాంటి చెడ్డ ప్రపంచంలో ఒక మనిషి మాత్రం వేరుగా జీవించేవాడు. అతని పేరు నోవహు. అతడు ఎప్పుడూ దేవుడి నమ్మేవాడు, న్యాయంగా జీవించేవాడు, చెడుతనానికి దూరంగా ఉండేవాడు. దేవుడికి నోవహు అంటే చాలా ఇష్టం. ఒకరోజు నోవాహుకి ఒక దర్శనం కనబడింది. ఆ దర్శనంలో దేవుడిలా అంటున్నాడు: ఈ ప్రపంచాన్ని శుద్ధి చేయాలి. భారీ వరద రాబోతోంది. నువ్వు ఒక పెద్ద నౌకను నిర్మించాలి. నోవాహు ఆశ్చర్యపోయాడు. ఏనాడు వర్షం పడలేదు. వరద అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ నోవాహు ఒక్క మాట కూడా ప్రశ్నించలేదు. తన మనసులో ఇలా చెప్పుకున్నాడు: దేవుడు చెప్పిందే చేయాలి. నోవాహు అతని కుమారులు అడవికి వెళ్ళాడు. పెద్ద పెద్ద చెట్లు నరికారు. భారీ నౌక నిర్మించడం మొదలుపెట్టారు. రోజులు గడిచాయి. నెలలయ్యాయి. సంవత్సరాలు కూడా గడిచాయి. ప్రజలు నోవాహును చూస్తూ నవ్వుకున్నాడు. కానీ మారుమనసు పొందలేదు. వర్షమే పడని చోట ఓడ కడుతున్నాడు అని కొందరు, నోవాహుకి పిచ్చి పట్టిందిరా అని మరికొందరు నోవాహును చూసి నవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళ మాటలు నోవాహుకు వినిపించాయి. కాని అతడు ఆగలేదు. ఎందుకంటే అతడు మనుషుల మాటలు కాదు, దేవుడి మాటలనే వినేవాడు. ఒకరోజు దేవుడు మళ్ళీ నోవాహుతో అన్నాడు: ప్రతి జంతువులో నుండి మగవి 2, ఆడవి 2 జంటల చొప్పున నౌకలోకి ఎక్కించు అని. ఇక్కడే నోవాహు ఆలోచనలో పడ్డాడు. ప్రతి జాతిలో మగవి 2, ఆడవి 2 చొప్పున జంతువులను నేను ఎలా నౌకలోకి ఎక్కించగలను అని. అప్పుడే అద్భుతం జరిగింది. జంతువులు దేవుడి ఆజ్ఞతో వాటంతట అవే నౌకలోకి వచ్చాయి. మొదట ఏనుగులు, తర్వాత సింహాలు, ఆ తర్వాత పక్షులు ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చాయి. ప్రజలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. కాని నౌకలోకెక్కలేదు. తర్వాత దేవుడిలా అన్నాడు: నీ కుటుంబాన్ని తీసుకుని నువ్వు కూడా నౌకలోకి వెళ్ళండి. నోవహు తన భార్యను, తన పిల్లలను, వారి భార్యలను అందర్నీ తీసుకుని లోపలికి వెళ్ళాడు. నౌక ద్వారం మూసివేయబడింది. దేవుడు చెప్పిన ఆ రోజు రానే వచ్చింది. చిన్నగా వర్షం మొదలైంది. మొదటి రోజు చిన్న వర్షం, రెండో రోజు భారీ వర్షం, మూడో రోజు భయంకరమైన వరద. నీరు పైకి పైకి ఎక్కింది. ఇళ్ళు మునిగిపోయాయి, చెట్లు పడిపోయాయి, ప్రపంచమంతా నీటితో నిండిపోయింది. కాని నౌక మాత్రం తేలుతూ ఉంది. దాని లోపల ఉన్న నోవాహు, అతని కుటుంబం మరియు జంతువులు సురక్షితంగా ఉన్నారు. 40 రోజులు, 40 రాత్రులు వర్షం దీర్ఘంగా కురిసింది. చివరికి వాన ఆగిపోయింది. కాని ఎటు చూసినా నీళ్లే, ఆరిన నేల లేదు. నోవాహు ఆరిన నేల ఎక్కడైనా ఉందా అని తెలుసుకోవడానికి మొదట ఒక కాకిని బయటకు పంపాడు. అది బయటకు వెళ్ళింది, కాని ఆరిన నేల కనిపించక తిరుగుతూనే ఉంది. తర్వాత ఒక పావురాన్ని బయటకు పంపాడు. అది వెళ్ళి తిరిగి వచ్చి పచ్చ ఆకును తీసుకొచ్చింది. అప్పుడే నోవహుకు అర్థమైంది, కొత్త జీవితం మొదలైంది అని. నోవహు బయటకు వచ్చాడు. ఆకాశం వైపు చూసి దేవుడికి ధన్యవాదం చెప్పాడు. అప్పుడు దేవుడు ఒక అందమైన ఇంద్రధనస్సును ఆకాశంలో చూపించి ఇలా అన్నాడు: ఇకపై నేను భూమిని వరదతో నాశనం చేయను. ఈ కథ మనకు గొప్ప పాఠం నేర్పిస్తుంది. అందరూ తప్పుడు దారిలో నడుస్తున్నా మనం మాత్రం నోవాహుల నిజాయితీగా దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. ప్రపంచం నవ్వినా దేవుడి మాట వినాలి. అప్పుడే దేవుడు మనల్ని కాపాడతాడు. ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. మరియు మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.